హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ పార్టీకి వచ్చినట్టు అందరి ముందు కావ్యకి తను డివోర్స్ తీసుకోవడం ఇష్టం లేదు అని చెప్పినట్లు డివోర్స్ పేపర్స్ని చించేసి కావ్యకి రింగ్ ఇచ్చి నేను మనస్ఫూర్తిగా నీతో జీవితాంతం ఉండాలి అనుకుంటున్నాను అని రాజ్ ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేసినట్లు కావ్య కలకంటుంది కదా. ఇదంతా కావ్య డ్రీమ్ అన్నమాట. ఇందిరాదేవి గారు కావ్యతో ఏంటి కలలో తేలిపోతున్నావా, ఇంకా మేలుకో, నిజంలోకి రా, వాడింకా రాలేదు, వాడు వచ్చి నీతో ఏం చెప్పాలో అదే చెప్తానులే, నువ్వు మాత్రం వాడు వచ్చినా రాకపోయినా పట్టనట్టు నటించు అని అంటారు ఇందిరాదేవి గారు. సరే అమ్మమ్మగారు, కానీ నిజంగా ఆ కల నిజమైతే ఎంత బాగుంటుందో అని నవ్వుతూ ఉంటుంది కావ్య. ఇందిరాదేవి కావ్యని అందరి ముందుకి తీసుకువస్తారు. కనకం కావ్యని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా ఇవాళ ఎంత బాగున్నావో, నాదిష్టే తగిలేటట్టుంది అని తన కాటుకని తీసి కావ్యకి పెడతారు కనకం. కృష్ణమూర్తి కూడా లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అపర్ణాదేవి, ధాన్యలక్ష్మి, అనామిక వీళ్ళందరూ ఇంకా అలా సైలెంట్గా చూస్తూ ఉంటారు. ప్రకాశం పెళ్లి కూతురు వచ్చింది, పెళ్లి కొడుకు ఇంకా రాలేదే అని అంటారు. అదే టైంకి కరెక్ట్గా రాజ్ కార్ వస్తుంది. ఇంకా అందరూ రాజ్ వైపు ఎదురు చూస్తూ ఉంటారు. కావ్య కూడా రాజ్ ఇంకా వస్తున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ అలా కార్ దిగి తన పక్క సీట్ దగ్గరికి వెళ్తాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. రాజ్ ఏదో పెద్ద గిఫ్టే తెచ్చినట్టున్నాడు, అందుకే తన సీట్ పక్కన పెట్టుకొని మరీ తీసుకువస్తున్నాడు అని రుద్రాణి అంటుంది. ఇంకా అందరూ రాజ్ ఏం తీసుకువస్తాడా, అసలు ఏం చేస్తున్నాడా అని ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటారు. రాజ్ శ్వేతని అలా ఇంకా తీసుకొని ఫంక్షన్కి వస్తూ ఉంటారు. కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్టన్ అయిపోతారు. రాజ్ అందరి ముందుకి శ్వేతని తీసుకుని వస్తాడు. ఇంకా అందరూ అలా రాజ్ వైపు చూస్తూ ఉంటారు. రాజ్ డివోర్స్ పేపర్స్ని పైకి తీసి కావ్యని స్టేజ్ పైకి తీసుకువెళ్తారు. ఇదేంటో తెలుసా, డివోర్స్ పేపర్స్. కళావతి నాతో ఉండడం ఇష్టం లేక తను నన్ను వదిలి వెళ్ళిపోవాలని ఈ డివోర్స్ పేపర్స్ పై సంతకం చేసి మరీ నాకు డివోర్స్ ఇచ్చింది. నేను ఎవరి అభిప్రాయానికి వ్యతిరేకిని కాదు. ఈరోజే ఇలాంటి వార్త చెప్పాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. కానీ ఇదే మంచి సందర్భమని, నా మనసులో మాట బయట పెట్టడానికి ఇదే కరెక్ట్ టైం అని కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అని అంటాడు రాజ్. కావ్య ఖచ్చితంగా నాపై ఉన్న ప్రేమని బయట పెడతారు అని అనుకుంటుంది. ఇందిరాదేవి కూడా నిజమే, ఇవాళ మనవడు ఖచ్చితంగా తన ప్రేమని బయట పెడతాడు అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. రాజ్ ఆ డివోర్స్ పేపర్స్తో నేను కళావతికి విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను అని అంటాడు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. రాజ్ అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ ప్లీజ్, ఈ విషయంలో మీరెవ్వరూ నాకు అడ్డు చెప్పొద్దు. ఎందుకంటే కలిసుండి బాధపడడం కంటే విడిపోయి ఎవరి దారి వారు చూసుకొని ప్రశాంతంగా ఉండడమే మంచిది అని కళావతి అనుకుంది. నేను కూడా అదే కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఇప్పటికీ మాకు పెళ్ళయ్యి సంవత్సరం అయింది. ఒక్కరోజు కూడా నేను కావ్యతో ప్రేమగా లేను, కళావతి కూడా నాతో ప్రేమగా లేదు. కేవలం సమాజం కోసం, ఇంటిలో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే మేము భార్యాభర్తలుగా నటించాం, అంతేకాని కళావతిపై నాకు ఎప్పుడూ ప్రేమ లేదు. అదే విషయాన్ని నేను కళావతితో చాలాసార్లు చెప్పాను. కళావతి ఎట్టకేలకు నన్ను అర్థం చేసుకుంది, నా మనసు తెలుసుకుంది. నాకు విడాకులు ఇవ్వడానికి తనే ముందడుగు వేసింది. కళావతి ఈ డివోర్స్ పేపర్స్పై మొదట తానే సంతకం చేసింది. కాబట్టి ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పబోతున్నాను. తనకి ఇష్టం లేనప్పుడు నేను కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలి అనుకోవటం లేదు. కళావతికి నేను విడాకులు ఇస్తున్నాను అండ్ త్వరలోనే శ్వేతని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు రాజ్. ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కావ్య మనసు ముక్కలైపోతుంది, ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. అని అందరి ముందు రాజ్ డివోర్స్ పేపర్స్పై తన సైన్ చేస్తాడు. కావ్య అయితే అలా ఇంకా స్టోన్ హార్టెడ్గా ఉండిపోతుంది. శ్వేత రాజ్ అని అంటుంది. చూడు శ్వేత, నేను నీకు అంతా వివరంగా చెప్పాను.
నేను నిన్ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని అందరి ముందు చెప్తానని కూడా నీకు చెప్పాను. నీకు నా మాట మీద గౌరవం ఉంటే కాసేపు సైలెంట్గా ఉండు. అందరికీ ఇప్పుడు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. రాజ్ కావ్యల బంధం ఈ రోజుతో తెగిపోయింది. మా మధ్య ఉన్న బ్రహ్మముడి ఈ రోజుతో వీడిపోయింది. కళావతి ఎప్పటికీ సంతోషంగా ఉండాలని, తన దారి తను చూసుకుంటూ, తన మనసుకి నచ్చిన అబ్బాయి ఎవరైనా తనకి దొరికితే వారిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళకి డబ్బు లేదని అవసరమైతే నేను నిర్మోహమాటంగా అడిగితే నేను వాళ్ళకి ఇస్తాను అని అంటాడు రాజ్ కావాలనే. కనకం, వద్దు బాబు, వద్దు. మీరు మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. మీ మాటల్లోనే మాపై మీకు ఎంత అర్థం చేసుకున్నారో కనబడుతుంది. మా కావ్య లాంటి అమ్మాయిని మీరు వదులుకోవడానికి సిద్ధపడుతున్నారే. మా కావ్య గురించి మీకు ఏం తెలుసు బాబు అని అంటుంది కనకం. చూడండి, కళావతి చెడ్డదని నేను ఎప్పుడూ అనలేదు. కళావతి చాలా మంచి అమ్మాయి. కానీ తనకి నాకు పొంతన కుదరదు అని అంటాడు రాజ్. ఇందిరాదేవి, శభాష్ రాజ్, శభాష్. నీ జీవితంలో ముఖ్యమైన విషయం తీసుకుంటానని, నిర్ణయం తీసుకుంటానని చెప్పావు. ఇదేనా? చూడు రాజ్, నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటారు ఇందిరాదేవి. లేదు నాన్నమ్మ, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. నాతో కళావతి ఎంతలా విసుగు చెంది ఉండకపోతే, తను ఎంతలా విరక్తి కలిగకపోతే తానే నాకు డివోర్స్ పేపర్స్ని తీసుకువచ్చి ఇస్తుంది. కాబట్టి తన సంతోషమే నేను ఎప్పుడు కోరుకుంటాను. తను నాతో విడిగా ఉంటేనే హ్యాపీగా ఉంటుందంటే నన్ను నేను విడదీసుకోవడానికి కూడా ఎలాంటి అభ్యంతరం చూపించను. కొంతమంది జీవితంలో కలిసి ఉంటారు, తోడుగా ఉంటారు, చివరి వరకు మనతోనే నడుస్తారు అని అనుకుంటారు నాన్నమ్మ. కానీ కొన్ని ప్రయాణాలు ఇలా అర్ధాంతరంగా ఆపేయాల్సి వస్తుంది అంతే అని చెప్తాడనమాట రాజ్. ఇంకా అందరూ షాక్లో ఉండిపోతారు. రాజ్, నువ్వు నీ మనసుకి అనిపించిందే చేయి నాన్న. అయినా కళావతి, కావ్య అంటే నీకు మొదటి నుండి ఇష్టం లేదు. ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడూ చెప్తూనే ఉన్నావు. ఇప్పుడు కావ్య విషయాన్ని అర్థం చేసుకొని డివోర్స్ ఇచ్చింది, నువ్వు కూడా సంతకం చేశావు. చూడు రాజ్, నేను ఎప్పుడు నీకు సపోర్ట్ చేస్తాను. నీ మనసుకి నచ్చిందే నువ్వు చేయి నాన్న అని అంటారు అపర్ణాదేవి. సుభాష్ అపర్ణాదేవితో, అపర్ణ, నువ్వు అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఇంత రాతి హృదయంతో ఎలా ఉండగలుగుతున్నావు? కావ్య ఇంటికి వచ్చినప్పటి నుండి ఎవరినైనా ఇబ్బంది పెట్టిందా? ఒక్క మాట అనిందా? కనీసం ఎవరినైనా పరువు తీయాలని చూసిందా? తన పని తను చేసుకుంటూ, మన కంపెనీ బాధ్యతల్ని కూడా తీసుకుంటూ తను చాలా బాగా అందరికీ మేలు చేసింది. అలాంటి అమ్మాయిని విడిపోమని అడుగుతున్నావు? కొడుకుకి బుద్ధి చెప్పాల్సింది, నచ్చ చెప్పాల్సింది పోయి నువ్వు వాడికి సపోర్ట్ చేస్తావేంటి అని అంటారు సుభాష్. చూడండి, నా కొడుకు నేను ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నాం. అయినా ఎవరు ఏం చేసినా వాడి మనసుని మార్చలేరు కదండి. వాడి మనసుకి కావ్యతో కలిసి జీవితాంతం ఉండలేనని, తను వేరే దారి చూసుకుంటేనైనా సంతోషంగా ఉంటుందని భావించాడు. అలాగే విడాకులిచ్చాడు. ఈ విషయంలో రాజ్ది ఎలాంటి తప్పు లేదు అని అంటారు అపర్ణాదేవి. ఇంకా అలా రాజ్ అయితే సైలెంట్గా ఉంటాడు. సరే, విడిపోవడానికి సంబరాలు చేసుకోవడం ఎందుకు? నా మనసులో మాట చెప్పాను, ముఖ్యమైన విషయము చెప్పాను. ఇక కళావతి వారి పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. 10 రోజుల్లో డివోర్స్ వచ్చేస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్. అన్నయ్య, నువ్వు చేస్తుంది తప్పన్నయ్య అని అంటాడు కావ్య, ఇంకా కళ్యాణ్ అయితే. అప్పుడే ఇంకా రాజ్ అంటాడు, చూడ్రా, కొన్ని జీవితాల్లో కొంతమంది కలకాలం ఉండరు. నా జీవితం ఇంతే, నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తన రూమ్లోకి రాజ్. ఇంకా కావ్య, కనకం, కృష్ణమూర్తి, అప్పు, అందరూ, ఇందిరాదేవి అందరూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ధాన్యలక్ష్మి, అనామిక మాత్రం మంచి పని అయింది అని అనుకుంటారు. రాహుల్, రుద్రాని అయితే ఇంకా హ్యాపీగా ఉంటారు. అలా ఇంకా అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా అందరూ చాలా బాధగా ఉంటారనమాట. ఇటువైపు ఇందిరాదేవి కానీ అపర్ణాదేవి అయితే హ్యాపీగానే ఉంటారు. సుభాష్, ప్రకాష్, కళ్యాణ్ వీళ్ళందరూ పాపం బాధపడుతూ ఉంటారు. అలా ఇంకా కావ్య పాపం స్టోన్ హార్టెడ్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కనకం, కృష్ణమూర్తి, అమ్మ కావ్య ఆగమ్మ అని అంటారు. అమ్మ, ఇప్పుడు నాతో ఏమీ మాట్లాడద్దు. నేను ఇంటికి కాసేపట్లో వస్తాను, మీరు వెళ్ళండి అమ్మా, నేను గుడికి వెళ్ళి వస్తాను అని అంటారు. పోనీ నేను వస్తానక్క నీతో అని అంటుంది అప్పు. వద్దప్పు, ఒంటరిగా జీవితాన్ని సాగించడం తెలుసుకోవాలి కదా, నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను,
మీరు వెళ్ళండి, దయచేసి వెళ్ళండి అని ఇంకా వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమని చెప్తుంది కావ్య. అలా ఇంకా కావ్య అయితే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. తనకి రాజ్ మెమొరీసే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉండగా రాజ్ తన రూమ్లోకి వచ్చి బాగా ఆలోచించుకుంటూ బాధపడుతూ కళావతి తనకి దూరమైనందుకు చాలా బాధపడతాడు. ఇందిరాదేవి రాజ్ దగ్గరికి వస్తారు. రాజ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటారు. నాన్నమ్మ, కళావతి గురించైతే మాట్లాడడానికి ఏమీ మిగల్లేదు అని అంటాడు రాజ్. రాజ్, అసలు కావ్యకి నీ నుండి విడిపోవాలని ఇష్టం లేదు రాజ్. ఇదంతా చేసింది నేనే అని అంటారు ఇందిరాదేవి. ఇంకా రాజ్ ఇందిరాదేవి వైపు చూస్తారు. అవును రాజ్, నువ్వు నీ మనసులో ప్రేమ బయట పెట్టడం లేదని, నువ్వు ఎంత చెప్పినా నీ మనసులో కావ్య ప్రేమ నీకు బయటకి రావటం లేదనే నేనే కావ్య చేత ఈ విడాకుల కాగితాలు ఇచ్చి సంతకం చేసి తీసుకువెళ్ళమని చెప్పాను. అప్పుడైనా నువ్వు తనతో విడిపోకుండా కలిసి ఉంటావని, నీ ప్రేమని బయట పెడతావని నేను అలా అనుకున్నాను. కానీ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని నేను కూడా ఊహించలేదు రాజ్. నా మాట విను. కావ్య చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయి దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. నువ్వు చాలా అదృష్టవంతుడివి. కాబట్టి నా మాట విను నాన్న. నువ్వు కావ్యని వదులుకోవద్దు. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. ఆ డివోర్స్ పేపర్స్ని చించేసేయ్ అని అంటారు ఇందిరాదేవి. రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయినా ఏమీ మాట్లాడకుండా, లేదు నాన్నమ్మ, నా దారి నాది, తన దారి తనది. తన దారిలో నేను వెళ్ళలేను, నా దారిలో తను రాలేదు. కాబట్టి జరిగిపోయిన గతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కష్టం కదా అని అంటాడు రాజ్. ఇంకా ఇందిరాదేవి చాలా బాధపడుతూ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా నా వల్లే అయ్యింది. కావ్య అప్పటికి చెప్తూనే ఉంది, నేను ఇలా విడాకులు ఇవ్వను బామ్మగారు, ఒకవేళ వారు సంతకం చేస్తే పరిస్థితి ఏంటి అని. పాపం కావ్య, నా వల్ల తన జీవితం నాశనమైంది అని ఇందిరాదేవి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కావ్య అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. అదే టైంలో వర్షం పడుతూ ఉంటుంది. ఇంకా అలా కావ్య రాజ్ జ్ఞాపకాల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉండే టైంకి అనుకోకుండా ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంటుంది. ఆ లారీ డ్రైవర్కి వర్షం వల్ల సరిగ్గా కనిపించకపోవడంతో ఇంకా కావ్యని చూసుకోకుండా కావ్యకి యాక్సిడెంట్ చేస్తాడు ఆ లారీ డ్రైవర్. కావ్య ఇంకా చాలా దూరం వెళ్ళి పడిపోతుంది. తన తలకి బలమైన గాయం తగులుతుంది కావ్యకి. ఇంకా అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు. కావ్య దగ్గరికి వచ్చి తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు. ఇంకా వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ని తీసుకొని కనకం వాళ్ళకి కాల్ చేస్తారు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు. అండ్ అతను తన దాంట్లో రాజ్ హస్బెండ్ అని ఉండడంతో రాజ్కి కాల్ చేస్తారు నర్స్. ఇది ఇలా ఉండగా రాజ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో, ఎవరు అని అంటారు. సార్, మేము హాస్పిటల్ నుండి ఫోన్ చేస్తున్నాం. ఇక్కడ ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. తన ఫోన్లో మీరు హస్బెండ్ అనుంది. మీ వైఫ్కి యాక్సిడెంట్ అయింది అని అంటారు. రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, కళావతికి యాక్సిడెంట్ అయిందా అని అంటాడు. అవును సార్, మీరు త్వరగా రండి అని చెప్పి కాల్ కట్ చేస్తారు. ఇంకా రాజ్ అయితే ముందు వెనక చూసుకోకుండా స్పీడ్గా ఇంకా కార్ డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి రీచ్ అవుతాడు. రాజ్ హాస్పిటల్కి రీచ్ అవుతారు. ఇంకా కావ్యకి ఆపరేషన్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. రాజ్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. కళావతికి ఏమైంది అని చాలా బాధపడుతూ రాజ్ అయితే చాలా కేరింగ్గా చూస్తూ ఉంటారు కావ్య వైపు. ఇదే విషయాన్ని తెలుసుకున్న కనకం కృష్ణమూర్తి అప్పు కూడా హాస్పిటల్కి రీచ్ అవుతారు. అమ్మ కావ్య అని కనకం చాలా ఏడుస్తూ ఉంటారు. రాజ్, మీరేమీ బాధపడద్దు, కళావతికి ఏం కాదు అని అంటారు. ఎందుకు వచ్చారు బాబు, ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు? మళ్ళీ మా అమ్మాయి ప్రాణాలు తీయడానికా అని అంటుంది కనకం. రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మీ వల్లే నా కావ్యకి యాక్సిడెంట్ అయింది. అది ఏం తప్పు చేసింది బాబు, ఏం తప్పు చేసింది? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం తప్ప, మీరు తన భర్తగా ఉండాలనుకోవడం తప్ప, మీకు ప్రేమని పంచాలనుకోవడం తప్ప, ఏం తప్పు చేసింది నా కూతురు? అయినా మీ ప్రేమ పొందకపోయినా ఎప్పుడూ మీ గురించి మంచిగానే ఆలోచిస్తుంది. మీతోనే జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంది. అలాంటి అమ్మాయిని చిన్న సంతకంతో దూరం చేసుకున్నారు. ఇంకా ఇక్కడికి తన్ని టార్చర్ పెట్టడానికి వచ్చారా బాబు అని అడుగుతుంది కనకం. రాజ్ ఏమి మాట్లాడకుండా పాపం సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటాడు. డాక్టర్ బయటికి వస్తారు. ఇంకా బయటికి వచ్చి రాజ్తో చెప్తారనమాట. డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతాడు రాజ్. షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ కానీ అని అంటారు డాక్టర్.
కానీ ఏంటి డాక్టర్ గారు అని అంటుంది కనకం. తన తలకి బలమైన గాయం తగలడం వల్ల తను గతం మర్చిపోతారు. షీజ్ మెమరీ లాస్ అని అంటారనమాట డాక్టర్. ఒక్కసారిగా రాజ్, కనకం, కృష్ణమూర్తి అందరూ షాక్ అయిపోతారు. తనకి మునుపటి జరిగింది ఏదీ గుర్తుండదు. ఇప్పుడు తనని మీరు ఒక చిన్న పిల్లలా చూసుకోవాలి, సరేనా అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్. పాపం రాజ్ అయితే తను కళావతి అని బాధపడుతూ ఉంటారు. బాబు, ఇది వరమో శాపమో తెలియదు, కానీ అది మిమ్మల్ని మర్చిపోయే ఉంటుంది. కాబట్టి మళ్ళీ దాని జీవితంలోకి మీరు రావద్దు బాబు, రావద్దు. దాన్ని వదిలేయండి. ప్రశాంతంగా అయినా ఇప్పటికైనా దేవుడి దాని మాట విని కరుణించాడేమో. ఇకపై తనకి దూరంగా ఉండండి బాబు అని ఇంకా నమస్కారం చేస్తారు కృష్ణమూర్తి అండ్ కనకం. పాపం రాజ్ చాలా బాధగా అలా ఇంకా హాస్పిటల్ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. కళావతి, నా ప్రాణం, తన్ని విడిపోవాలంటేనే నేను ఊహించలేకపోయాను. అలాంటిది తనకిప్పుడు నేను గుర్తుండనా అని చాలా బాధపడుతూ కావ్యపై ఉన్న ప్రేమని రియలైజ్ అవుతాడు రాజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.